To the next revision part is biological classification, right? So since the dawn of civilization, dawn means the rise of civilization, ante manaki civilization rise avutunnappudu there has been many attempts to classify living organisms. So it has done instinctively, not using criteria. ఏదో ఒక పర్టికులర్ క్రైటీరియా వాడైతే చేయలేదు, వాళ్ళు సైంటిఫిక్గా చేయలేదు కాబట్టి నాట్ యూజింగ్ సైంటిఫికల్లీ. ఓకే, సో మన యూస్ ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ దీన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారనమాట. అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ చాలా ఎర్లియస్ట్గా ఆర్గానిజమ్స్ని క్లాసిఫై చేశారు. సో సింపుల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్తో సో ప్లాంట్స్ని ట్రీస్, హెర్బ్స్గా క్లాసిఫై చేశారనమాట. యానిమల్స్ని విత్ రెడ్ బ్లడ్, వితౌట్ రెడ్ బ్లడ్ ఇలా క్లాసిఫై చేశారు. హీఈస్ ద ఫస్ట్ వన్ హూ అటెంప్టెడ్ ద సైంటిఫిక్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ ద థింగ్స్. దాని తర్వాత కెరలస్ లీనియస్. సో హీఈస్ ద వన్ హూ హాస్ గివెన్ ద 2 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ప్లాంటే ఇంకా యానిమాలియా. సో ఇలా కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. అన్ని ప్లాంట్స్ అన్నీ ఒక కింగ్డమ్, యానిమల్స్ అన్నీ ఒక కింగ్డమ్ రెస్పెక్టివ్లీ. సో దిస్ సిస్టమ్ అనేది ఏంటంటే యూకారియోటిక్స్ని, ప్రోకారియోటిక్స్ని ప్రాపర్గా డివైడ్ చేయలేదు. ప్రోకారియోటిక్స్ అయిన బ్లూ గ్రీన్ ఆల్గే ప్లాంట్ కింగ్డమ్లో ఉన్నాయి. అలానే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ యానిమల్ కింగ్డమ్లో ఉన్నాయి. యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ఇలా డిఫరెన్షియేట్ చేయలేదు. ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్. సో కెరలస్ లీనియస్ కింగ్డమ్ ప్లాంటే, కింగ్డమ్ యానిమాలియాగా డివైడ్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే యూకారియోట్స్ని, ప్రోకారియోట్స్ని, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ని, ఫోటోసింథటిక్ని, నాన్ ఫోటోసింథటిక్ని క్లాసిఫై చేయలేదన్నమాట. సో బ్లూ గ్రీన్ ఆల్గే ప్లాంట్ కింగ్డమ్ కిందకి, గ్రీన్ ఆల్గే ప్లాంట్ కింగ్డమ్ కిందకి వేశారు. అలానే నాన్ ఫోటోసింథటిక్ ఫంగై కూడా ప్లాంట్ కింగ్డమ్లోనే ఉంది. ఫంగై అనేది కంప్లీట్లీ డిఫరెంట్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ చాలా ఈజీగా చేయొచ్చు అండ్ వాజ్ ఈజీ టు అండర్స్టాండ్. మనం ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చు కూడా. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎయిదర్ ఇటు ప్లాంట్లోనూ ఉండవు, యానిమల్లోనూ ఉండవు అనమాట. సో 2 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది చాలా కాలం వాడారు, కానీ దాన్ని ఫౌండ్ ఇన్అడిక్వేట్, దానికి పెద్దగా యూజ్ లేకుండా పోయింది. కానీ గ్రాస్ మార్ఫాలజీ నీడ్ వాజ్ ఆల్సో ఫెల్ట్, ఇంక్లూడింగ్ అదర్ క్యారెక్టర్స్. గ్రాస్ మార్ఫాలజీయే కాకుండా సెల్ స్ట్రక్చరు, నేచర్ ఆఫ్ సెల్ వాల్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, హ్యాబిటాట్, మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఎవల్యూషనరీ రిలేషన్షిప్, వీటిని కూడా మనం కన్సిడర్ చేయాలి. సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్రోకారియోటిక్కా యూకారియోటిక్కా, సెల్ వాల్ ఏంటి, దాని తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి, హ్యాబిటాట్, మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. క్లాసిఫికేషన్ సిస్టమ్ లివింగ్ ఆర్గానిజమ్స్కి అనేది చాలా చేంజెస్ అండర్గోన్ అయ్యాయి ఓవర్ టైమ్. దో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి కాన్స్టెంట్గా ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్ హ్యాస్ బీన్ కాన్స్టెంట్ అండర్ ఆల్ డిఫరెంట్ సిస్టమ్స్. అండర్స్టాండింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో కింగ్డమ్స్ అనేవి హ్యాస్ బీన్ కీప్ ఆన్ చేంజింగ్. అండర్ దీస్ కింగ్డమ్స్ హ్యావ్ బీన్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ద నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ అదర్ కింగ్డమ్స్ హ్యాస్ బీన్ అండర్స్టూడ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ సైంటిస్ట్. సో కాన్స్టెంట్గా మనకి ప్లాంట్స్, యానిమల్స్ అనేవి సేమ్గా అన్నిట్లోనూ 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్ అన్నిట్లోనూ కూడా ప్లాంట్ అండ్ యానిమల్స్ అనేవి కామన్గా ఉన్నాయి. కానీ కొన్నిట్లో కింగ్డమ్స్ పెరిగాయి, డిఫరెంట్గా ఒక్కొక్క కింగ్డమ్ని ఒక్కోలాగా అర్థం చేసుకోవడం మనం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఆర్హెచ్ విటకర్ 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనకి సెల్ టైపు ప్రోకారియోటిక్కా, యూకారియోటిక్కా, సెల్ వాల్ అంటే సెల్ వాల్ మెటీరియల్ ఏంటి, సో నాన్ సెల్యులోసిక్ పాలీసాకరైడ్ ప్లస్ అమినో యాసిడ్ అనమాట, అంటే పెప్టిడోగ్లైకన్, నాన్ సెల్యులోసిక్ పాలీసాకరైడ్ అది, ఇంకా అమైనో యాసిడ్స్ ఉన్నాయి. సో సెల్ టైప్ తీసుకుంటే ఇది ఒక్కటే ప్రోకారియోటిక్, కింగ్డమ్ మొనెరా. వి ఆల్రెడీ నో మనకి ఆర్హెచ్ విటకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో మనకి కింగ్డమ్ మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమాలియా ఇలా 5 కింగ్డమ్స్ ఉన్నాయన్నమాట. సో మనకి కింగ్డమ్ మొనెరా ఒక్కటే ప్రోకారియోటిక్, మిగతావన్నీ కూడా మనకి యూకారియోటిక్ కిందకే వస్తాయన్నమాట. సో సెల్ వాల్ అనేది ఇందులో నాన్ సెల్యులోజిక్, పాలీసాకరైడ్ ప్లస్ అమైనో యాసిడ్, దీంట్లో
కొన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది, దీంట్లో ఉంటుంది మేడప్ ఆఫ్ కైటిన్, దీంట్లో సెల్యులోజిక్ సెల్ వాల్, దీంట్లో అసలు సెల్ వాలే ఉండదు. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఓన్లీ మొనెరాలో ఒక్కటే అబ్సెంట్, మిగతా అన్నిట్లో ప్రెజెంట్. దాని తర్వాత బాడీ ఆర్గనైజేషన్, ఇవి రెండు సెల్యులర్ ఆర్గనైజేషను. ఫంగై మాత్రం మల్టీ సెల్యులర్ లూజ్ టిష్యూ. సో ప్లాంటే టిష్యూ ఆర్గాన్, యానిమాలియా టిష్యూ ఆర్గాన్ సిస్టమ్. మనకి యానిమాలియాలో మాత్రమే ఆర్గాన్ సిస్టమ్ చూస్తాం. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆటోట్రోపిక్లో కూడా ఫోటో ఆటోట్రోపిక్, ఇంకా కీమోసింథటిక్, ఫోటోసింథటిక్. హెటిరోట్రోపిక్లో కూడా సాప్రోఫైటిక్, పారాసైటిక్. సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతికేవి. అండ్ ఇంకా ప్రొటిస్టా చూస్తే ఆటోట్రోపిక్ ఇంకా హెటిరోట్రోపిక్. ఆటోట్రోపిక్లో కూడా ఫోటోసింథటిక్ ఉన్నాయన్నమాట. ఇవి హెటిరోట్రోపిక్. సాప్రోఫైటిక్, పారాసైటిక్. ప్లాంటేలో ఆటోట్రోపిక్, ప్యూర్లీ ఆటోట్రోపిక్. యానిమాలియాలో హెటిరోట్రోపిక్, హోలోజాయిక్, సాప్రోఫైటిక్. సో ఇప్పుడు నెక్స్ట్ ఆర్హెచ్ వైటకర్ 5 కింగ్డమ్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనకి కింగ్డమ్స్ని 5గా డివైడ్ చేశారనమాట. 5గా ఎలా అంటే కింగ్డమ్ మొనెరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమాలియా. వీటిని మెయిన్ క్రైటీరియాగా తీసుకున్నారు. సో ఇంక్లూడ్ సెల్ స్ట్రక్చర్. సో ఏమేమి కేటగిరీస్ తీసుకున్నారంటే సెల్ టైప్, సెల్ స్ట్రక్చర్, న్యూక్లియర్ మెంబ్రెయిన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్. సో ఇలా కంపారిటివ్గా 5 కింగ్డమ్స్ని డివైడ్ చేసాం. 3 మెయిన్ డొమైన్ క్లాసిఫికేషన్ అనేది కార్ల్ వూస్ ప్రపోజ్ చేశారనమాట. 3 domain system has been proposed that divide kingdom of Monera into కింగ్డమ్ మొనెరాని మాత్రమే 2 డొమైన్స్ చేసింది. ఒకటి యూకారియోటిక్, యూ బ్యాక్టీరియా, ఇంకొకటి ఆర్కీబ్యాక్టీరియా. సో రిమైనింగ్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ 3rd డొమైన్ కిందకు వచ్చాయి. సో దేర్బై దాన్నే మనం 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఇది మనం హయ్యర్ క్లాసెస్లో చూస్తాం. లెట్ us look at this 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. సో ఇష్యూస్ ఇంకా కన్సిడరేషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లాసిఫికేషన్ సిస్టమ్. ఎర్లియర్లీ క్లాసిఫికేషన్లో బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, అలానే ఫంగై, మాస్, ఫర్న్, జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్ ఇవన్నీ ప్లాంటేలోనే వేశారనమాట. బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ కూడా. సో ద క్యారెక్టర్ దట్ యూనిఫైడ్ ద హోల్ కింగ్డమ్ ఏంటంటే సెల్ వాల్ ఉండడం వల్ల దాన్ని అన్నిటినీ ప్లాంటేకో వేసేసారు. సో దిస్ ప్లేస్ ఇట్ టుగెదర్ విచ్ వైడ్లీ డిఫరెంట్, కానీ అవి యాక్చువల్లీ డిఫరెంట్ అనమాట ఒకదానికొకటి. సో దే బాట్ టుగెదర్ ద ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా ఇంకా బ్లూ గ్రీన్ ఆల్గే విత్ అదర్ గ్రూప్స్ విచ్ వర్ యూకారియోటిక్. సో సైనోబ్యాక్టీరియా అనేది ప్రోకారియోటిక్, దాన్ని యూకారియోటిక్తో కలిపారు. దే ఆల్సో గ్రూప్డ్ టుగెదర్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, అలానే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కలిపేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లమిడోమోనాస్ ఇంకా స్పైరోగైరా. సో అండర్ ఆల్గే. సో టుగెదర్ క్లమిడోమోనాస్ అండ్ స్పైరోగైరా యాక్చువల్లీ ఇవి అండర్ 2 ఆల్గేలో, కానీ స్పైరోగైరా వచ్చి మనకి ఫిలమెంటస్, క్లమిడోమోనాస్ యూనిసెల్లర్ అనమాట. సో అలానే మనకి ఫంగై అనేది గ్రీన్ ప్లాంట్స్ కిందకి వేసేసారు. ఫంగై ఈజ్ హెటిరోట్రోపిక్, పారాసైటిక్ ఇంకా సాప్రోఫైటిక్, దాన్ని గ్రీన్ ప్లాంట్స్ కిందకి వేసారు. సో అది డిఫరెంట్ సెల్ వాల్ కంపోజిషన్ని చూపించింది అనమాట. కైటిన్. సో దేర్ సెల్ వాల్స్ గ్రీన్ ప్లాంట్స్లోకి వచ్చి మనకి ప్యూర్లీ సెల్యులోజిక్ సెల్ వాల్ ఉంటుంది. సో వేర్ సచ్ క్యారెక్టరిస్టిక్స్ వర్ కన్సిడర్డ్. ఫంగై అనేది మనకి సపరేట్ కింగ్డమ్ చేశారు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లోనే. అన్ని ప్రోకారియోటిక్స్ అన్నీ కలిపి ఒకే గ్రూప్ చేస్తే అది కింగ్డమ్ మొనెరా అయింది. యూనిసెల్లర్ యూకారియోటిక్స్ అన్నీ ఒక గ్రూప్ చేస్తే అది కింగ్డమ్ ప్రొటిస్టా అయింది. కింగ్డమ్ ప్రొటిస్టాలో మనకి క్లమిడోమోనాస్, క్లోరెల్లా, ప్రీవియస్గా క్లమిడోమోనాస్, క్లోరెల్లా ఇవి ఆల్గేలో ప్లాంట్ కింగ్డమ్ కింద ప్లేస్ చేస్తున్నారు, ఎందుకంటే అవి రెండింటికి సెల్ వాల్స్ ఉన్నాయని. ఇప్పుడు ఏంటి, క్లమిడోమోనాస్, క్లోరెల్లాని సపరేట్గా ప్రొటిస్టాకి తీసుకొచ్చారు. పారామీషియం, అమీబా ఇవి ఎర్లియర్గా యానిమల్ కింగ్డమ్లో పెట్టున్నారు బికాజ్ వాటికి సెల్ వాల్ లేదని. ఇప్పుడు వాటి రెండింటినీ తీసుకొచ్చి సపరేట్గా ప్రొటిస్టా కింగ్డమ్లో పెట్టాం, ఎందుకంటే ప్రొటిస్టా అంటే యూనిసెల్యులర్ యూకారియోటిక్. దిస్ హ్యాపెండ్ బికాస్ ద క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ ఈస్ చేంజ్డ్.
సో క్లాసిఫికేషన్ క్రైటీరియా అనేది మారుతూ వచ్చింది కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ చేంజెస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫ్యూచర్ టూ. ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ తీసుకెళ్తాయి ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ రివల్యూషనరీ రిలేషన్షిప్. ఓవర్ టైమ్ an attempt is made to evolve classification system which reflects not only morphology కాకుండా physiology, reproductive similarities, but also phylogenetic relationship. మార్ఫాలజీ కాకుండా ఫిజియాలజీ, రీప్రొడక్షన్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. ఈ చాప్టర్లో మనం కింగ్డమ్ మొనెరా, ప్రొటిస్టా, ఫంగై ఆఫ్ వైటకర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ని బేస్ చేసుకొని డీటెయిల్డ్గా చూడబోతున్నాం. కింగ్డమ్ ఆఫ్ ప్లాంటే ఇంకా యానిమాలియా కామన్గా మనకి ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ ఇవి సపరేట్గా చాప్టర్ 3లోను 4లోను డీల్ చేస్తామన్నమాట. ఇప్పుడు కింగ్డమ్ మొనెరా, బ్యాక్టీరియా అనేవి మనకి మెయిన్ సోల్ మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనెరా. మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజం, దే ఆర్ ద మోస్ట్ అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్లో కనిపిస్తాయి మనకి. సో ఇవి ఎక్స్ట్రీమ్ హ్యాబిటట్స్ సచ్ యాజ్ హాట్ స్ప్రింగ్స్, డెజర్ట్స్. హాట్ స్ప్రింగ్స్ అంటే మనకి థర్మోఫైల్స్, డెజర్ట్స్లోను స్నో, డీప్ ఓషన్స్, ఇంకా ఫ్యూ అయితే లైఫ్ ఫామ్స్ కెన్ సర్వైవ్ వేర్ వెరీ ఫ్యూ, చాలా కొంత లైఫ్ ఫామ్స్ సర్వైవ్ అవుతాయి అక్కడ. మెనీ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్, వేరే ఆర్గానిజమ్స్ మీద పారాసైట్స్గా కూడా బతుకుతాయి. బ్యాక్టీరియా అనేవి 4 కేటగిరీస్గా గ్రూప్ అయింది. రౌండ్ ఉంటే కాకస్, అండ్ రాడ్ షేప్ ఉంటే బ్యాసిల్లస్, అలానే కామా షేప్ ఉంటే విబ్రియం, ఇంకా స్పైరల్ షేప్ ఉంటే స్పైరల్లా. సో ఈ పిక్చర్లో మనం చూస్తే సో ఫస్ట్ కనిపించేది రౌండ్, దాని తర్వాత రాడ్, ఇది స్పైరల్ షేపు, ఇది కామా షేపు, విబ్రియో. సో ఎర్లీ దో బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్, కానీ వాటి బిహేవియర్ చాలా కాంప్లికేటెడ్ అనమాట. సో మెటబాలికల్గా మనకి డైవర్సిఫైడ్ అది. సో కంపేర్ టు మెనీ అదర్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అనేది ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీని చూపిస్తుంది. ద వెరీ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీని చూపించే ఆర్గానిజమ్స్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా. సమ్ ఆఫ్ బ్యాక్టీరియా, కొన్ని బ్యాక్టీరియా వచ్చి మనకి ఆటోట్రోపిక్. సో వాటి ఫుడ్ని అవి ఓన్గా సింథసైజ్ చేస్తాయి ఇనార్గానిక్ సబ్స్ట్రేట్ని వాడి. సో దే మేబీ ఫోటోసింథటిక్ ఆటోట్రోపిక్ అయినా అవ్వచ్చు, లేదా కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ అయినా అవ్వచ్చు. సో వాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా అన్నీ కూడా హెటెరోట్రోప్సే. సో అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి, అదే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద. ఆర్కీ బ్యాక్టీరియా, సో మనకి బ్యాక్టీరియాలోనే మొనెరా 2 పార్ట్స్ ఉన్నాయి, ఆర్కీ బ్యాక్టీరియా ఇంకా యూ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా అనేవి చాలా స్పెషల్, చాలా హార్ష్ హ్యాబిటాట్స్లో బతుకుతాయి. ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్, హాలోఫైల్స్, హాట్ స్ప్రింగ్స్, థర్మో అసిడోఫైల్స్, అలానే మార్షీ ఏరియాస్, మెథనోజన్స్. ఆర్కీ బ్యాక్టీరియా అనేది వేరే బ్యాక్టీరియాతో వాటి సెల్ వాల్ కంపోజిషన్లో డిఫరెంట్ ఉంటుంది. సో అవి అంత ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్లో కూడా బతుకుతున్నాయంటే బికాస్ ఆఫ్ హ్యావింగ్ దే సెల్ వాల్. మెథనోజెన్స్ అనేవి గట్ ఆఫ్ రొమినెంట్స్లో ఉంటాయి, కౌస్, బఫెలోస్, అండ్ అవి ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ గ్యాస్కి రెస్పాన్సిబుల్ అనమాట ఫ్రమ్ ద కౌడంగ్ ఆఫ్ దీస్ యానిమల్స్. యూ బ్యాక్టీరియా, థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూ బ్యాక్టీరియా ఉంటాయి, వాటిని మనం ట్రూ బ్యాక్టీరియా అంటాం. సో వాటికి రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ మొటైల్, ఫ్లాజెల్లం ఉంటుంది. సైనోబ్యాక్టీరియాని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. సో వాటిలో క్లోరోఫిల్ ఏ సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి. సో యూ బ్యాక్టీరియాలో ఏంటంటే రిజిడ్ సెల్ వాల్, మొటైల్ అయితే వాటిల్లో ఫ్లజెల్లం ఉంటుంది. అండ్ సైనోబ్యాక్టీరియా రెఫర్ టు వీటిని ఫోటోసింథటిక్ ఆటోట్రోప్స్ అంటాం. సైనోబ్యాక్టీరియా కిందకు వస్తే అనబీనా, నాస్టాక్. సైనోబ్యాక్టీరియా అనేవి యూనిసెల్యులర్, కొలోనియల్, ఇంకా ఫిలమెంటస్. ఫ్రెష్ వాటర్, మెరైన్, టెరెస్ట్రియల్. కాలనీస్ అనేవి జనరల్గా ఒక జిలాటినస్ షీట్తో కవర్ అయి ఉంటుంది. అవి పొల్యూటెడ్ వాటర్ మీద ఇట్లా బ్లూమ్స్ లాగా ఉంటాయి. కొన్ని ఆర్గానిజమ్స్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి స్పెషలైజ్డ్ సెల్స్లో, దాన్నే మనం హెట్రోసిస్ట్ అంటాం. సో ఈ పిక్చర్లో మనకి నాస్టాక్ అనేది ఇచ్చారు. ఈ హెట్రోసిస్ట్లో స్పెషలైజ్డ్ దాంట్లో అవి అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి. సో కీమోసింథటిక్ ఆటోట్రోపిక్ బ్యాక్టీరియా అనేది వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ని ఆక్సిడైజ్ చేసి నైట్రైట్స్ని ఇంకా అమోనియాని, సో వాటి నుంచి వచ్చే ఎనర్జీతో ఏటీపీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి.
సో ఇవి న్యూట్రియంట్ రీసైక్లింగ్కి చాలా గ్రేట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్, సల్ఫర్ ఇలాగా. సో హెటెరోట్రోపిక్ బ్యాక్టీరియాకి వచ్చేసరికి ఇవి చాలా అబండెంట్ ఇన్ నేచర్. మెజారిటీ వచ్చి డీకంపోజర్స్. సో మెనీ ఆఫ్ దెమ్ వచ్చి హ్యూమన్ అఫైర్స్లో చాలా సిగ్నిఫికెంట్ రోల్ని ప్లే చేస్తాయి. మిల్క్ కర్డ్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అండ్ యాంటీబయాటిక్స్ ప్రొడక్షన్కి, లెగ్యూమ్ ప్లాంట్స్లో N2 ఫిక్సేషన్కి, అదే రైజోబియం. సో లాక్టోబాసిల్లస్ అంటే లాక్టిక్ యాసిడ్ ప్రొడక్షన్కి, అలానే యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో రూట్స్ కొన్ని వచ్చి ప్యాథోజన్స్ హ్యూమన్స్లో డిసీజెస్ని కాజ్ చేస్తాయి. క్రాప్స్, ఫార్మ్ యానిమల్స్, ఇంకా పెస్ట్. కలరా, టైఫాయిడ్, టెటనస్. కలరా ఇంకా టైఫాయిడ్, టెటనస్, సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ అనేది ప్లాంట్స్కి వచ్చే డిసీజ్ అన్నమాట. సో బ్యాక్టీరియా అనేది మెయిన్గా ఫిజన్ ద్వారా రీప్రొడ్యూస్ అవుతుంది. అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. సో దే ఆల్సో ప్రొడ్యూస్ బై సార్ట్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ప్రిమిటివ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు అదర్, దాన్నే మనం కాంజుగేషన్ అంటాం. సో మైకోప్లాస్మా అనేవి కూడా ఇవి కూడా యూ బ్యాక్టీరియానే. ఇవి సెల్ వాల్ ఉండవు. ఇది ఎనరోబిక్ కండిషన్స్లో సర్వే అవుతాయి వితౌట్ ఆక్సిజన్. అండ్ ఇప్పటిదాకా మనకి ద స్మాలెస్ట్ నోన్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ మైకోప్లాస్మా. చాలా మైకోప్లాస్మాస్ ప్లాంట్స్లోను, యానిమల్స్లోను పారాసైట్స్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేది ఫిజన్ అనమాట, డివైడింగ్ బ్యాక్టీరియా. ఇది ఫిజన్. సో నెక్స్ట్ కింగ్డమ్ ప్రొటెస్టా. సో కింగ్డమ్ ప్రొటెస్టా అంటే ఏంటంటే మనకి అన్ని సింగిల్ సెల్డ్ యూకారియోటిక్స్ అన్నీ కూడా ఒక కింగ్డమ్ కిందకి వేస్తే అదే కింగ్డమ్ ప్రొటెస్టా. బౌండరీస్ ఆఫ్ దిస్ కింగ్డమ్ వచ్చి నాట్ వెల్ డిఫైన్. మేబీ ఫోటోసింథటిక్ ప్రొటిస్టియన్స్ ఒకరికి ప్లాంట్గా కనిపించింది, ఇంకొకరికి కాదు. ఇన్ దిస్ బుక్ వీ ఇంక్లూడ్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మౌల్స్, అలానే ప్రోటోజోవన్స్. క్రైసోఫైట్స్, డైనోఫ్లాజిల్లేట్స్ వచ్చి మనకి ప్లాంట్ లైక్ ప్రొటిస్ట్. యూగ్లినాయిడ్ మిక్సోట్రోపిక్, సన్లైట్ ఉంటే అవి ఫోటోసింథటిక్, సన్లైట్ లేకపోతే హెటరోట్రోపిక్. స్లైమ్ మౌల్స్ వచ్చి ఫంగై లైక్ ప్రొటిస్ట్. ప్రోటోజోవన్స్ వచ్చి యానిమల్ లైక్ ప్రొటిస్ట్. మెంబర్స్ ఆఫ్ ద ప్రొటిస్ట్ వచ్చి ప్రైమర్లీ అక్వాటిక్. సో ఈ కింగ్డమ్ ఏంటంటే వేరే మిగతా ప్లాంట్, యానిమల్, ఫంగై వీటితో లింక్ని ఫామ్ చేస్తుంది. బీయింగ్ యూకారియోట్స్, ప్రొటెస్టియన్ సెల్ వాల్లో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటుంది, మెంబ్రెయిన్ బౌండెడ్ సెల్ ఆర్గనెల్స్. సో కొన్నిటికి ఫ్లెజల్లా ఉంటుంది, కొన్నిటికి సీలియా ఉంటుంది. సీలియా అనేది మన బ్యాక్టీరియాలో ఉండదు. సో ప్రొటిస్టా వచ్చి సెక్షువల్గా రీప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సెల్ ఫ్యూజన్, జైగోట్ ఫార్మేషన్. క్రైసోఫైట్స్. సో ఈ గ్రూప్లో మనకి డయాటమ్స్, గోల్డెన్ ఆల్గే ఉంటుంది. సో డయాటమ్స్, గోల్డెన్ ఆల్గే, దాన్నే మనం డెస్మెట్స్ అంటాం. ఇవి ఫ్రెష్ వాటర్లోను యాజ్ వెల్ యాజ్ మెరైన్ ఎన్విరాన్మెంట్లోనూ ఉంటాయి. ఇవి చాలా మైక్రోస్కోపిక్. దే ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్లో అలా ఫ్లోట్ అవుతాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే ఇవి ఫోటోసింథటిక్. వీటికి ఫ్లెజల్లా అవేమి ఉండవు. సో ఫ్రెష్ వాటర్లో ఉంటాయి, మెరైన్ వాటర్లో ఉంటాయి. సో అండ్ వీటికి సెల్ వాల్ మీద థిన్ ఓవర్లాపింగ్ సోప్ బాక్స్ లాగా ఉంటాయి. సో సిలీషియస్ సెల్ వాల్ అనమాట. ఈ సెల్ వాల్స్ అనేవి ఇండిస్ట్రక్టబుల్. సో డయాటమ్స్ అనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్ని వదిలేసి ఉంటాయి. సో ఓవర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్రకారం ఇవి అక్యుములేట్ అయిపోయి దాన్నే మనం డయాటమస్ ఎర్త్ అంటున్నాం. ఇవి చాలా గిర్తీగా ఉంటాయి. ఇవి పాలిషింగ్కి, అలానే ఫిల్ట్రేషన్ ఆఫ్ సిరప్స్కి, ఆయిల్స్ అండ్ సిరప్స్కి వాడతారు. డయాటమ్స్ అనేవి చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్. డైనోఫ్లాజిల్లేట్స్. ఈ ఆర్గానిజమ్స్ మోస్ట్లీ మెరైన్, అలానే ఫోటోసింథటిక్. ఇవి ఎల్లో, గ్రీన్, బ్రౌన్, బ్లూ ఆర్ రెడ్. మెయిన్ పిగ్మెంట్స్ని, వాటి సెల్లో ఉండే మెయిన్ పిగ్మెంట్స్ని బట్టి వేరియస్ కలర్స్లో ఉంటాయి. అండ్ అలానే వీటి సెల్ వాల్స్లో స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఉంటాయి అవుటర్ సర్ఫేస్ మీద. మోస్ట్లీ 2 ఫ్లెజల్లాలు ఉంటాయి. ఒకటి లాంగిట్యూడినల్గా ఉంటుంది, ఒకటి లాంగిట్యూడినల్, ఇంకొకటి ట్రాన్స్వర్స్.
సో బిట్వీన్ ఆ సెల్ వాల్ మధ్యలో, ఆ వాల్ ప్లేట్స్ మధ్యలో ఉండే ఫర్రోలో ఉంటాయి. రెడ్ డైనోఫ్లాజిల్లేట్స్ వచ్చి గోనియోలాక్స్. ఇవి వచ్చి ర్యాపిడ్ మల్టిప్లికేషన్ జరిగి రెడ్గా ఆ టైట్స్ వచ్చినప్పుడు రెడ్గా అపియర్ అవుతుంది. వాటినే మనం రెడ్ టైట్స్ అంటాం అన్నమాట. ఇవి చాలా వరకు మెరైన్ ఎనిమల్స్ని, ఫిషెస్ని చంపి తినేస్తాయి. మెజారిటీ యూగ్లినాయిడ్స్, ఇవి మెజారిటీ ఫ్రెష్ వాటర్, ఇవి స్టాగ్నెంట్ వాటర్లో ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ వాల్ దే హ్యావ్ ప్రోటీన్ రిచ్ లేయర్, దాన్నే మనం పెలికల్ అంటాం. సో బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వీటికి 2 ఫ్లెజెల్లాలు ఉంటాయి, ఒకటి షార్ట్ ఒకటి లాంగ్. ఇవి ఫోటోసింథటిక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ లేకపోతే ఇవి హెటిరోట్రోప్స్గా యాక్ట్ చేస్తాయి. సో ఇంట్రెస్టింగ్లీ పిగ్మెంట్స్ ఆఫ్ యూగ్లినాయిడ్స్ అనేవి ఐడెంటికల్ దోస్ ప్రెజెంట్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో యూగ్లినాయిడ్స్లో ఉండే పిగ్మెంట్స్, హయ్యర్ ప్లాంట్స్లో ఉండే పిగ్మెంట్స్ ఒకటే. ఎగ్జాంపుల్ యూగ్లినా. స్లైమ్ మౌల్స్. సో స్లైమ్ మౌల్స్కి వస్తే ఇవి సాప్రోఫైటిక్ ప్రొటిస్ట్ అనమాట. ఇవి డీకేయింగ్ ట్విగ్స్, లీవ్స్ మీద వెళ్తాయి. ఆర్గానిక్ మ్యాటర్ని తింటూ అండర్ సూటబుల్ కండిషన్స్ ఏంటంటే ఇవి ఒక పెద్ద అగ్రిగేషన్లా ఫామ్ అవుతాయి. వాటినే ప్లాస్మోడియం అంటాం. విచ్ మే స్ప్రెడ్ అండ్ గ్రో ఓవర్ సెవరల్ ఫీట్. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ప్లాస్మోడియం అనేది డిఫరెన్షియేట్ అండ్ ఫ్రమ్ ఫ్రూటింగ్. అన్ఫేవరబుల్ కండిషన్స్లోనే ఇవి ఫ్రూటింగ్ బాడీస్ని ఫామ్ చేస్తాయి. సో ఆ టిప్స్ మీద స్పోర్స్ని బేస్ చేస్తాయి. ఈ స్పోర్స్కి ట్రూ వాల్స్ ఉంటాయి. ఇవి ఎక్స్టెన్సివ్లీ రెసిస్టెంట్ అనమాట. చాలా ఇయర్స్ సర్వైవ్ అవుతాయి ఈవెన్ అండర్ అడ్వర్స్ కండిషన్స్. ఈ స్పోర్స్ అనేవి ఎయిర్ కరెంట్స్ ద్వారా ఈజీగా డిస్పర్స్ అయిపోతాయి. ఫైనల్గా ప్రోటోజోవన్స్. ఇవి హెటిరోట్రోపిక్. ఇవి ప్రెడేటర్స్ గాను పారాసైట్స్ గాను ఉంటాయి. ఇవి ప్రిమిటివ్ రిలేటివ్స్ అనమాట యానిమల్స్కి. ఇవి 4 మేజర్ గ్రూప్స్లో ఉంటాయి. ఒకటి అమీబాయిడ్ ప్రోటోజోవన్స్. దే లివ్ ఇన్ ఫ్రెష్ వాటర్, సీ వాటర్, అలానే మాయిస్ట్ సాయిల్. సో ఇవి ఏం చేస్తాయంటే కదులుతూ ప్రేని క్యాప్చర్ చేస్తాయి. సూడోపోడియా. సో మెరైన్ ఫార్మ్స్లో ఏంటంటే మనకి సిలికా షెల్స్ ఉంటాయి ఆన్ దేర్ సర్ఫేస్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంటమీబా హిస్టోలైటికా. అలానే ఫ్లెజెల్లేటెడ్ ప్రోటోజోవన్స్. సో మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ వచ్చి ఎయిదర్ ఫ్రీ లివింగ్ లేదా పారాసైటిక్. సో వీటికి ఫ్లెజెల్లా ఉంటుంది అండ్ ఇవి డిసీజెస్ని కాజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ స్లీప్ సిక్నెస్, ట్రిపానోసోమా అండ్ సీలియేటెడ్ ప్రోటోజోవా. సో అమీబాయిడ్ ప్రోటోజోవా, ఫ్లెజెల్లేటెడ్ ప్రోటోజోవా, సీలియేటెడ్ ప్రోటోజోవా, ఇవి ఆక్వాటిక్. సో యాక్టివ్లీ మూవింగ్ ఆర్గానిజమ్స్ అన్నమాట ఇవి. సో ఇవి యాక్టివ్లీ మూవింగ్ ఆర్గానిజమ్స్ విచ్ యూజింగ్ సీలియా. వీటి బాడీ చుట్టూ సీలియా ఉంటుంది. సో ఇవి క్యావిటీని క్రియేట్ చేసి దాన్ని గల్లెట్ అంటాం. సో అవి అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్కి ఓపెన్ అవుతాయి. సో ఈ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఉంటాయి కదా, సో ఫుడ్ని లోపలికి తీసుకొని గల్లెట్ లోపలికి. ఎగ్జాంపుల్ పారామీషియం. స్పోరోజోమన్. సో డైవర్స్ ఆర్గానిజమ్స్ ఇవి ఇన్ఫెక్షియస్ స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట వీటి లైఫ్ సైకిల్లో. ఇవి చాలా నొటోరియస్ అన్నమాట. విచ్ కాజెస్ మలేరియా, ఏ డిసీజ్ విచ్ హ్యాస్ స్టాగరింగ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ పాపులేషన్. సో వాటి స్టేజ్లోనే ఇన్ఫెక్షియస్ స్పోర్ లైక్ స్టేజ్ ఉంటుంది, స్పోరోజోవన్ స్టేజ్. సో కాబట్టే చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మలేరియా దీంట్లో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫంగై. సో ఫంగై అనేది ఒక యూనిక్ కింగ్డమ్ అనమాట హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్లోనే. వీటికి మార్ఫాలజీకి, హ్యాబిటాట్కి గ్రేటర్ డైవర్సిటీ, మెటబాలిక్కి గ్రేటర్ డైవర్సిటీ అంటే మనం బ్యాక్టీరియా చెప్పచ్చు. సో మనం ఫంగైని చూసుంటాం, మాయిస్ట్ బ్రెడ్ మీద ఉంటుంది, దాన్నే రైజోపస్ అంటాం. రాటన్ ఫ్రూట్స్ మీద ఉంటుంది. సో కామన్ మష్రూమ్ మనం తినేది వచ్చి టోడ్ స్టూల్స్ అంటారు. సో ఆర్ ఆల్సో ఫంగై, అవి కూడా ఫంగై. సో వైట్ స్పాట్స్ అనేది మస్టర్డ్ లీవ్స్ మీద చూస్తాం, దాన్ని ఆల్బుగో. సో అవి కూడా పారాసైటిక్. కొన్ని యూనిసెల్యులర్ ఫంగై, ఈస్ట్ అనేది బియర్ అండ్ బ్రెడ్ మేకింగ్లో వాడతాం. అదర్ ఫంగై కాజెస్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వీత్, పుసీనియా కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట.
పుసీనియా వచ్చి రస్ట్ ఫార్మింగ్ అనమాట. అలానే కొన్ని వచ్చి యాంటీబయాటిక్స్కి సోర్సెస్గా వాడతాం, అదే పెన్సిలియం. ఫంగై అనేది కాస్మోపాలిటన్. సో ఎయిర్, వాటర్, సాయిల్, యానిమల్స్, ప్లాంట్స్ వీటన్నిటిలోనూ కనిపిస్తుంది. ఇవి వార్మ్ ఇంకా హ్యూమిడ్ ప్లేసెస్లో ఎక్కువగా గ్రో అవుతాయి అన్నమాట. కోల్డ్ ఉండకూడదు, హాట్ ఉండకూడదు. అండ్ యానిమల్స్ మీద, ప్లాంట్స్ మీద, ఇంకా దే గ్రో ఆన్, దే ఈవెన్ వండర్. అందుకే మనం ఫుడ్ని రిఫ్రిజిరేటర్లో పెడతాం ఫంగై రాకుండా. సో బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా. విత్ ఎక్సెప్షన్ ఆఫ్ ఈస్ట్ ఏంటంటే ఇది యూనిసెల్యులర్. ఫంగై ఆర్ ఫిలమెంటస్ ఇన్ నేచర్. సో ఈ బాడీలో లాంగ్ స్లెండర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటినే హైఫా అంటాం. నెట్వర్క్ ఆఫ్ హైఫా మొత్తాన్ని కలిపి మైసీలియం అంటాం. కొన్ని హైఫాలో కంటిన్యూస్ ట్యూబ్, మల్టీ న్యూక్లియేటెడ్ సైటోప్లాజం ఉంటాయి, దీన్నే సీనోసైటిక్ హైఫా అంటాం. కొన్నిటికి సెప్టా ఉంటాయి, దాన్నే క్రాస్ వాల్స్ అంటాం. సెల్ వాల్స్ ఆఫ్ ఫంగైలో మనకి కైటిన్ అలానే పాలీసాకరైడ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫంగై ఆర్ హెటెరోట్రోఫిక్ ఇన్ నేచర్. సో ఇవేంటంటే సాల్యుబుల్ ఆర్గానిక్ మ్యాటర్ని డెడ్ సబ్స్ట్రేట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటాయి, వాటినే మనం సాప్రోఫైట్స్ అంటాం. ఇవి లివింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మీద పారాసైట్స్గా బతుకుతాయి. అలానే సింబయోటిక్ అసోసియేషన్ విత్ ఆల్గే, లైకన్స్ విత్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్, అదే మైకోరైజా అన్నమాట. సో దాన్ని మైకోరైజా అంటాం. సో రీప్రొడక్షన్ ఆఫ్ ఫంగై వెజిటేటివ్ బై మీన్స్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ లేదా ఫిజన్, ఇంకా బడ్డింగ్. ఈస్ట్ విల్ మెయిన్లీ రీప్రొడ్యూస్ బై బడ్డింగ్. సో ఏసెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి బై స్పోర్స్, దాన్నే మనం కొనీడియా అంటాం, లేదా స్పొరాంజియో స్పోర్స్ అంటారు, జూ స్పోర్స్ అంటారు. ఇవన్నీ ఏసెక్షువల్ స్పోర్స్, కొనీడియా, స్పొరాంజియో స్పోర్స్, జూ స్పోర్స్. సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి ఊస్పోరు, ఆస్కోస్పోరు, బెసిడియోస్పోరు. సో వేరియస్ స్పోర్స్ అనేవి డిస్టింక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి ఫ్రూటింగ్ బాడీస్ మీద. మనకి స్లైమ్ బౌల్స్కి వచ్చేసరికి అన్ఫేవరబుల్ కండిషన్స్లో మాత్రమే ఫ్రూటింగ్ బాడీ ఉంటుంది, ఇది నార్మల్గా కూడా ఫ్రూటింగ్ బాడీ ఉంటుంది. సెక్షువల్ ఫేజ్లో 3 స్టెప్స్ ఉంటాయి మనకి మామూలుగా. ప్రోటోప్లాస్ట్లు 2 దగ్గరకు వచ్చి ప్రోటోప్లాసం మాత్రం ఫ్యూజ్ అయితే 2 మొటైల్ ఆర్ నాన్ మొటైల్ గ్యామెట్స్, దాన్ని ప్లాస్మోగ్యామీ అంటాం. తర్వాత న్యూక్లియై ఫ్యూజ్ అయితే దాన్ని క్యారియోగ్యామీ అంటాం. సో ఇప్పుడు దాని తర్వాత ఫామ్ అయిన జైగోటు మియోటిక్ డివిజన్ జరిగి హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఫామ్ చేస్తాయి. ఫంగై అనేది సెక్షువల్గాను రీప్రొడ్యూస్ చేస్తాయి. 2 హ్యాప్లాయిడ్ హైఫా కంపాటబుల్గా ఉండేవి 2 దగ్గరకు వస్తాయి. ఫ్యూజ్ అయినప్పుడు ఇన్ సమ్ ఫంగై ఫ్యూజన్ ఆఫ్ 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఇమీడియట్లీ రిజల్ట్స్ ఇన్ డిప్లాయిడ్ సెల్. ఇమీడియట్గా అవి డిప్లాయిడ్ సెల్గా ఫామ్ అయ్యి కొన్ని ఆస్కోబెసిడియోమైసిటీస్లో ఏమవుతాయంటే డైక్యారియోటిక్ స్టేజ్ ఉంటుంది, అదే 2 న్యూక్లియస్ సపరేట్గా ఉంటాయి. ఈ కండిషన్నే డైక్యారియాన్ అంటాం. ఈ ఫేజ్నే డైక్యారియో ఫేజ్ అంటారు. లేటర్ పేరెంటల్ న్యూక్లియై ఫ్యూజ్ అయ్యి సెల్ డిప్లాయిడ్ అవుతుంది. ఫంగై ఫార్మ్ ఫ్రూటింగ్ బాడీస్ ఇన్ విచ్ రిడక్షన్ డివిజన్ విల్ అక్కర్. సో ఎందులో అయితే రిడక్షన్ డివిజన్ జరుగుతుందో అందులో ఫ్రూటింగ్ బాడీస్ ఉంటాయి. సో ఫార్మేషన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పోర్స్. సో మార్ఫాలజీ ఆఫ్ మైసీలియం, మోడ్ ఆఫ్ స్పోర్ ఫార్మేషను, అలానే ఫ్రూటింగ్ బాడీసు, వీటన్నిటి బేస్ చేసేసుకొని 4 వేరియస్ క్లాసెస్గా డివైడ్ చేశారు. ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, డ్యూటిరోమైసిటీస్. సో ఫైకోమైసిటీస్కి వస్తే ఆల్గల్ ఫంగై, సాక్ ఫంగైని ఆస్కోమైసిటీస్ అంటాం. బెసిడియోమైసిటీస్ని క్లబ్ ఫంగై అంటారు. అండ్ డ్యూటిరోమైసిటీస్ని ఫంగై ఇంపర్ఫెక్టా అంటాం. సో ఫైకోమైసిటీస్ అంటే ఆల్గల్ ఫంగై లేదా ప్లాంట్ ఫంగై. సో ఇవి ఆక్వాటిక్ హ్యాబిటాట్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలానే డీకేయింగ్ వుడ్ ఇన్ మాయిస్ట్ అండ్ డ్యామ్ ప్లేసెస్. ప్లాంట్స్లో ఆల్బుగో, అబ్లిగేటరీ పారాసైట్స్, అదే ఆల్బుగో. మనకి మస్టర్డ్ ప్లాంట్ మీద ఉండే వైట్ స్పాట్స్, మస్టర్డ్ ప్లాంట్ మీదే కనిపిస్తుంది అది. అండ్ అలానే మనకి మైసీలియం అనేది ఏసెప్టేట్ సీనోసైటిక్. ఇది ఒక్కటే ఏసెప్టేట్ అండ్ ఇంకా సీనోసైటిక్. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ జూస్పోర్స్ ద్వారా టేక్స్ ప్లేస్ అవుతుంది. అండ్ ఏ ప్లానోస్పోర్స్ ఇంకా నాన్ మొటైల్. జూస్పోర్స్ మొటైల్, ఏ ప్లానోస్పోర్స్ నాన్ మొటైల్. సో స్పోర్స్ అనేవి ఎండోజీనస్గా ప్రొడ్యూస్ అవుతాయి దీంట్లో. సో దీ స్పోర్స్, జూస్పోర్స్, ఏ ప్లానోస్పోర్స్ లోపల ప్రొడ్యూస్ అవుతాయి, ఎండోజీనస్లీ ప్రొడ్యూస్డ్ ఇన్ స్పొరాంజియం.
అదే మనకి జైగోస్పోర్ వచ్చి 2 గ్యామెట్స్ ఫ్యూజ్ అవ్వడం వల్ల గ్యామెట్స్ అనేవి సిమిలర్ ఇన్ మార్ఫాలజీ అయితే అది ఐసోగ్యామస్, డిస్సిమిలర్ ఇన్ మార్ఫాలజీ అయితే అనైసోగ్యామస్ ఇంకా ఊగ్యామస్. కామన్ ఎగ్జాంపుల్స్ మనం చూసేది వచ్చి మ్యూకర్, ఆల్బుగో, రైజోపస్. మ్యూకర్ రైజోపస్ని బ్రెడ్ మౌల్డ్ అంటారు. ఆల్బుగో మస్టర్డ్ ప్లాంట్కి పారాసైటిక్ అనమాట. ఆస్కోమైసిటీస్ దీన్నే సాక్ ఫంగై అంటాం. ఆస్కోమైసిటీస్ మోస్ట్లీ మల్టీసెల్యులర్. ఇవి పెన్సిలియం ఒక్కటి రేర్లీ యూనిసెల్యులర్. ఈస్ట్ దే ఆర్ సాప్రోఫైటిక్, డీకంపోజర్స్, పారాసైటిక్ ఆర్ కాప్రోఫైలస్. ఇవి సాప్రోఫైటిక్ అనమాట, అంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతుకుతాయి. డీకంపోజింగ్ ఇంకా అలానే పారాసైటిక్ కాప్రోఫైలస్ కౌ డంగ్లో. ఇందాకది డీకేయింగ్ వుడ్, ఇది కాప్రోఫైలస్. సో మైసీలియం ఈజ్ బ్రాంచ్డ్ అండ్ సెప్టేట్. ఏ సెక్షువల్ స్పోర్స్ వచ్చి కొనీడియా ఎక్సోజీనస్గా ప్రొడ్యూస్ అవుతుంది ఆన్ స్పెషల్ మైసీలియం కాల్డ్ కొనీడియోఫోర్స్. ఆ స్పెషల్ మైసీలియంని కొనీడియోఫోర్స్ అంటాం. కొనీడియా అనేది మైసీలియంని జర్మినేట్ అయ్యేలా చేస్తుంది. సెక్షువల్ స్పోర్స్ని ఆస్కోస్పోర్స్ అంటాం. ఇవి ఎండోజీనస్గా శాక్ లోపల ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్, అదే ఆస్కోకార్ప్గా అరేంజ్ అయ్యాయి. కొన్ని ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఆస్పర్గిల్లస్ మనకి యాంటీబయాటిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. క్లావిసెప్స్, న్యూరోస్పోరా. సో క్లావిసెప్స్ పర్పురస్ మనకి ఆక్సిటోసిన్ని ప్రొడ్యూస్ చేస్తారు. న్యూరోస్పోరా జెనెటిక్ ఇంజనీరింగ్ వర్క్లో ఎక్స్టెన్సివ్గా వాడతారు. అండ్ అలానే మోరల్స్ అండ్ ట్రఫల్స్. సో అవి యాక్చువల్లీ మనం దీంట్లో ఉండే తినం, కానీ మోరల్స్ అండ్ ట్రఫల్స్ అనేవి ఎడిబుల్ డెలికసీస్ అనమాట. బెసిడోమైసిటీస్కి వస్తే మష్రూమ్స్, బ్రాకెట్ ఫంగై, పఫ్ బాల్స్, టోడ్ స్టూల్స్. ఇవి సాయిల్, లాగ్, ట్రీ స్టంప్స్ అండ్ లివింగ్ బాడీస్ యాజ్ పారాసైట్స్. రస్ట్, స్మట్. మైసీలియం అనేది బ్రాంచ్డ్ ఇంకా సెప్టేట్. ఏ సెక్షువల్ స్పోర్స్ జనరల్గా ఉండవు. వెజిటేటివ్ రీప్రొడక్షన్, ఫ్రాగ్మెంటేషన్ కామన్. సెక్స్ ఆర్గాన్స్ ఉండవు దీంట్లో. బట్ ప్లాస్మోగామీ అనేది 2 వెజిటేటివ్ లేదా సొమాటిక్ సెల్స్ దగ్గరికి రావడం వల్ల జరుగుద్ది. రిజల్టెంట్ స్ట్రక్చర్ డైకారియోన్ విచ్ అల్టిమేట్లీ గివ్స్ రైస్ టు బెసీడియం. సో క్యారియోగామీ ఇంకా దాని తర్వాత దాని తర్వాత బెసీడియంలో మనకి 4 బెసీడియోస్పోర్స్ అనేది ఫామ్ అవుతాయి. సో బెసీడియోస్పోర్స్ అనేవి ఎక్సోజీనస్గా ప్రొడ్యూస్ అవుతాయి బెసీడియం మీద. సో బెసీడియం అనేది అరేంజ్డ్ ఇన్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ బెసీడియా అనేది ఫ్రూటింగ్ బాడీస్ మీద అరేంజ్ అయ్యి ఉంటుంది. దాన్నే బెసీడియో కార్ప్స్ అంటాం. సో సమ్ కామన్ మెంబర్స్ వచ్చి అగారికస్, ఉస్టిలాగో, పుసీనియా. ఉస్టిలాగో వచ్చి స్మట్, పుసీనియా వచ్చి ఫంగస్. సో దాని తర్వాత కామన్లీ నోన్ ఫంగై వచ్చి ఫంగై ఇంపర్ఫెక్టా. సో బేసికల్గా ఏంటంటే వీటిలో ఏ సెక్షువల్ ఫేజ్, వెజిటేటివ్ ఫేజ్ మాత్రమే కనుక్కున్నారు. సెక్షువల్ ఎలా చేస్తుందో తెలియదు. ఒకసారి కానీ డిస్కవర్ అయితే అది ఆస్కోలోనో ఫైకోలోనో బెసీడియోకో మూవ్ చేసేస్తారు. సో మనకి ఏ సెక్షువల్ ఇంకా వెజిటేటివ్ మాత్రమే తెలుసు కాబట్టి దాన్ని డ్యూటెరోమైసిటీస్ అని చెప్పాం. సెక్షువల్ స్టేజ్ అనేది కనిపెడితే వాటికి మూవ్ చేస్తారు. సో డ్యూటెరోమైసిటీస్ మెయిన్గా ఏ సెక్షువల్ స్పోర్స్, కొనీడియా. మైసీలియం అనేది సెప్టేట్ ఇంకా బ్రాంచ్డ్. కొన్ని మెంబర్స్ ఏంటంటే సాప్రోఫైట్స్, పారాసైట్స్. లార్జ్ మెంబర్స్ ఆఫ్ దెమ్ వచ్చి డీకంపోజర్స్ ఆఫ్ లిటర్ ఇంకా మినరల్ రీసైక్లింగ్. సో కొన్ని ఎగ్జాంపుల్స్కి వస్తే ట్రైకోడర్మా, ఆల్టర్నేరియా, కోలీట్రైకమ్, ఆల్టర్నేరియా, ట్రైకోడర్మా. సో నెక్స్ట్ కింగ్డమ్ ప్లాంటే కిందకి వస్తే ఇవి యూకారియోటిక్ క్లోరోఫిల్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్. వీటిని ప్లాంట్స్ అంటాం. సో ఫ్యూ మెంబర్స్ వచ్చి పార్షియల్లీ హెట్రోట్రోపిక్ అనమాట, పారాసైటిక్గా బతుకుతాయి. సచ్ యాజ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్, బ్లాడర్ వార్త్, వీనస్ ఫ్లై ట్రాప్.
సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. కస్కట అనేది పారాసైట్ అనమాట. సో ఈ ప్లాంట్స్లో ఏంటంటే మనకి యూకారియోటిక్ స్ట్రక్చర్ ప్రామినెంట్గా క్లోరోప్లాస్ట్ ఉంటుంది. సెల్ వాల్ మెయిన్గా సెల్యులోజ్ మీద ఉంటుంది. సో యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ ప్లాంటేలో ఆల్గే, బ్రయోఫైట్, టెరిడోఫైట్, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాంట్స్లో 2 డిస్టింక్ట్ ఫేజెస్ ఉంటాయి. సో ఆల్గే, బ్రయోఫైట్, టెరిడోఫైట్, జిమ్నోస్పర్మ్, ఇంకా యాంజియోస్పర్మ్. సో డిప్లాయిడ్ సాప్రోఫైటిక్, అలానే హ్యాప్లాయిడ్ గ్యామటోఫైటిక్ ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి జనరేషన్. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్.